Mr. Vinod of Adilabad makes a proposal to sell his house situated at Vikarabad to Vikram of Nizamabad. In the sale agreement, they provide a clause stating that all disputes arising out of the transactions are to be decided by the court of Nizamabad. Thereafter, when a dispute arises, Vikram must file a suit in the court of వికారాబాద్. ఇక్కడ ఏంటంటే వినోద్ ఆదిలాబాద్లో ఉంటాడండి. తనకు ఒక హౌస్ ఉందన్నమాట. ఎక్కడ? వికారాబాద్లో. తన హౌస్ అమ్ముతానని చెప్పేసి విక్రమ్కి ప్రపోజల్ చేశాడు. అండ్ అతను నిజామాబాద్లో ఉంటాడు, విక్రమ్ అనే అతను. ఈ సేల్ అగ్రిమెంట్లో వాళ్ళు ఒక క్లాస్ రాసుకుంటారనమాట. ఏంటి, ఏదైనా లావాదేవీలు ప్రాబ్లమ్స్ వస్తే మనం నిజామాబాద్ కోర్టులో కేసు ఫైల్ చేసుకుందామని ఒక క్లాస్ రాసుకుంటారు. దేర్ ఆఫ్టర్ వెన్ ఏ డిస్ప్యూట్ అరైజెస్ విక్రమ్ మస్ట్ ఫైల్ ఎ సూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వికారాబాద్. ఎందుకంటే మనకి ప్రాపర్టీ ఎక్కడ సిచ్యువేట్ అయిందండి? వికారాబాద్లో. The jurisdiction of the court for filing the cases will be on the basis of all the above only subject matter regarding the cause of action. Cause of action ఎక్కడైతే అరౌజ్ అవుతుందో, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ ఫైల్ చేయాలి. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉండాలి, పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఉండాలి. నేను ఆల్రెడీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే మనకి అధికార పరిధి అనేది, అధికార పరిధి ఇంత, ఈ కోర్టుకే ఈ కోర్టు కిందకే ఈ కేసు వస్తుంది, ఈ జ్యూరిస్డిక్షన్లోనే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆ కేసులో మనం దీన్ని చెప్పాలి. పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటే అమౌంట్ గురించి అండి. ఇది సెక్షన్ 6 అనమాట. అండ్ సూట్స్ ఫర్ కాంపన్సేషన్ ఫర్ రాంగ్స్ ఎ పర్సన్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్. ఇప్పుడు మనకి కాంపన్సేషన్ ఫర్ రాంగ్స్ గురించి సెక్షన్ 19లో ఉంటుందండి. సెక్షన్ 19లో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఇన్ ద కోర్ట్ విత్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ద రాంగ్ వాజ్ డన్. రాంగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఇంకొకటి ఇన్ ద కోర్ట్ విత్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ డిఫెండెంట్ రిసైడ్స్. ఎక్కడైతే డిఫెండెంట్ నివసిస్తున్నాడో అక్కడైనా వేయొచ్చు కేసుని. విత్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రొవిజన్ ఫర్ ఫైలింగ్ ఏ సూట్ ఫర్ కాంపన్సేషన్ ఫర్ రాంగ్స్ టు పర్సన్ ఆర్ మూవబుల్స్ ఆర్ ప్రొవైడెడ్. ఇది సెక్షన్ 19 అండి. ఇది సెక్షన్ 19 మనకి కాంపన్సేషన్ ఫర్ రాంగ్స్ గురించి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సెక్షన్ 19 ప్రొవిజన్ కింద. అండ్ ఇంకొకటి వెదర్ అన్ అబ్జెక్షన్ యాజ్ టు జ్యూరిస్డిక్షన్ రిలేటింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ కెన్ బి రైజ్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ వితౌట్ బీయింగ్ ఇన్ ద ట్రయల్ కోర్ట్ ఆర్ ఫస్ట్ అపీలేట్ కోర్ట్. అపీలేట్ కోర్టులో అపీల్ చేసుకోకుండా డైరెక్ట్ మనం ఇక్కడ అధికార పరిధికి